అందరికీ నమస్కారం. నేను ఈవేళ ఒక మంచి శ్లోకానికి అర్థవివరణ చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఒకానొకసారి కుమారస్వామి, విఘ్నేశ్వరుడు చిన్నపిల్లలు కాబట్టి ఓ తగాదా పడ్డారు, దెబ్బలాడుకున్నారు. ఆ సందర్భంలో వినాయకుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నట్టు వినాయకుడు చూసి పార్వతీదేవి, ఓ వినాయకుడా, నువ్వు ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు అతను ఏడుస్తూ, అమ్మా, నా చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి కదా, నా చెవుల్ని తమ్ముడు చాలా గట్టిగా పట్టుకొని బెల్చిప్పేశాడమ్మా అని చెప్పాడు. ఇప్పుడు వెంటనే కుమారస్వామి చూసి, కుమారస్వామి, నువ్వు అలా ఎందుకు చేసావురా అని ప్రశ్నించింది పార్వతీదేవి. అలా కాదమ్మా, అందరికీ 2 కళ్ళు ఉంటే నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయేమిట్రా అని చెప్పంటూ నా ముఖంలో నా 6 ముఖాల్లో ఉండేటువంటి 12 కళ్ళని వేలుతో పొడుస్తూ లెక్క పెట్టాడమ్మా అన్నాడు. వినాయక, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు అని చెప్పంటే, అది కాదమ్మా, అంతకంటే ముందు అందరికీ ముక్కు చాలా చిన్నదిగా చక్కగా ఉంటే నీకు ముక్కు ఇంత పొడవు ఉందేమిట్రా అని చెప్పి తన చేత్తో నా తొండాన్ని కొలిచాడమ్మా అని చెప్పి వినాయకుడు సమాధానం చెప్పాడు. ఈ రకంగా కొడుకులిద్దరూ దెబ్బలాడుకున్నటువంటి ఆ దెబ్బలాట విని పార్వతీదేవికి నవ్వు వచ్చింది. ఆ నవ్వుతూ ఉండేట పార్వతీదేవి మీ కష్టాలన్నింటినీ కూడా తొలగించుగాక అని ఈ శ్లోకం యొక్క భావం. శ్లోకం చెప్తాను. హే హే రంబ కిమంబ రోదిషి కథం కర్ణౌ లుఠత్యగ్నిభూ కింతే స్కంధ విచేష్టితం మమ పురా సంఖ్యాకృతా చక్షుషాం నైతత్తేప్యుచితం గజాస్య చరితం నాసా మిమీతే ఎంబమే తచ్చుత్వా హసతి వివాదమభయోః పాయాదపాయాదుమా. ఈ శ్లోకాన్ని కొంచెం అర్థవివరణ చెప్తాను. హే హే రంబ, ఓ వినాయకుడా, కిమంబ రోదిషి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది పార్వతీదేవి. కర్ణవు లుఠత్యగ్నిభూ, అగ్నిభూ కుమారస్వామి కర్ణవు లుఠతి, నా చెవులు మెలేసేసాడమ్మా అన్నాడు. కింతే స్కంధ విచేష్టితం, ఏరా కుమారస్వామి, నువ్వు అలా ఎందుకు చేసావురా అంది ఆవిడ. మమ పురా సంఖ్యాకృత చక్షుషాం, నా ప్రతి కంటిలోనూ కూడా వేరెట్టి పొడుస్తూ అన్నయ్య నా కళ్ళు లెక్కెట్టాడు